అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకు నయాగ్రా వాటర్ ఫాల్స్ చూపిస్తూ నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డ్యూటీ ఫ్రీ కెనడా, అది కెనడాకి యుఎస్ కి బోర్డర్. అక్కడే ఇమిగ్రేషన్ జరుగుతుంది. కెనడా వీసా ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెహికల్స్ అన్ని కెనడా నుండి అమెరికాకు వస్తున్నాయి. ఈ పార్క్ నేమ్ వచ్చేసి స్టేట్ పార్క్. అమెరికాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పార్క్. ఫస్ట్ నయాగ్రా అంటే ఏంటి, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడుకుందాం. నయాగ్రా వాటర్ ఫాల్స్ కెనడాకి యుఎస్ కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనం యుఎస్ సైడ్ నుండి చూస్తున్నాం. ఈ నయాగ్రా వాటర్ ఫాల్స్ అనేది 3 ఫాల్స్ కింద కలిపి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అమెరికన్ వాటర్ ఫాల్స్, అండ్ సెకండ్ బ్రైడల్ వెయిల్, అండ్ థర్డ్ వచ్చేసి హార్స్ షూ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ 12,000 ఇయర్స్ బ్యాక్ పుట్టింది అండ్ 200 ఇయర్స్ నుండి వరల్డ్ టూరిస్ట్ అట్రాక్షన్ అయింది. ప్రతి ఇయర్ 90 lakhs పైగా విజిటర్స్ వస్తారు. వాటర్ ఫాల్ లో పీక్ వచ్చేసి 15 meters అండ్ అంత హైట్ నుండి కిందకి పడుతుంది. అది దీని యొక్క పీక్ పాయింట్. అంత హైట్ నుండి కిందకి పడుతుంది కాబట్టి ఎలక్ట్రిసిటీని కూడా ఫామ్ చేస్తారు. ఇక్కడ జనరేట్ అయ్యే పవర్ నుండి దాదాపు 50 లక్షల హౌసెస్ కి పవర్ సప్లై చేయొచ్చు ఎవ్రీ డే. అంతేకాకుండా ఎక్కువ టూరిస్ట్ ఉన్న రోజు వాటర్ ఫ్లోని డైవర్ట్ చేసి తక్కువ పవర్ ని జనరేట్ చేస్తారంట. ఎందుకంటే వచ్చిన విజిటర్స్ చూసి ఎంజాయ్ చేస్తారని. మోరోవర్ వరల్డ్ లోనే ఫస్ట్ వాటర్ తో ఎలక్ట్రిసిటీని హైడ్రో పవర్ చేసింది ఇక్కడే. నయాగ్రా వరల్డ్ లోనే అతి వేగంగా వెళ్తున్న జలపాతం. అండ్ ఒక్క నిమిషానికి ఎంత నీళ్లు అయితే పడుతుందో ఆ ఫ్లో రేట్ అనేది వరల్డ్ లోనే. కానీ వరల్డ్ లో టాలెస్ట్ ఫాల్ అయితే కాదు, సెకండ్ టాలెస్ట్ ఫాల్. మరి ఫస్ట్ టాలెస్ట్ ఫాల్ ఏదనుకుంటున్నారా? అది ఎక్కడుంది అనుకుంటున్నారా? ఎక్కడో లేదు, ఆఫ్రికాలో ఉంది. ఆ ఫాల్ పేరు వచ్చేసి విక్టోరియా. ఈ నయాగ్రా జలపాతం ఇంత ఫాస్ట్ గా వచ్చే వాటర్, పొడవైన జలపాతం ఆపవచ్చా? ఎప్పుడైనా ఆపారా అంటే ఆపారనే చెప్పచ్చు. ఒక్కసారి కాదు, 2 సార్లు. ఎందుకంటే ఫస్ట్ టైం కింద రాళ్లు ఫామ్ అవుతున్నాయని ఆ రాళ్ళని క్లియర్ అవుట్ చేయడానికి యుఎస్ ఆర్మీ వాళ్ళు ఒక్కసారి ఆపారంట. బట్ చేయలేకపోయారు. సో మళ్ళీ ఫ్లో పంపించేశారు. అండ్ ఇంకొకసారి టెంపరేచర్ కి గడ్డకట్టుకుపోయింది. సో దాని అంతటికి అదే ఆగిపోయింది, కంప్లీట్లీ వాటర్ ఫ్లో లేకుండా. ఈ 2 times మాత్రమే నయాగ్రా ఆగింది. కావాలంటే వాటర్ ఫ్లోని ఆపగలిగే టెక్నిక్ అలా సెట్ చేసి ఉంచారంట. ఇదంతా నయాగ్రా గురించి ఫ్యాక్ట్స్. సో ప్లీజ్ మేక్ షూర్ టు వాచ్ టిల్ ఎండ్. అలాగే నైట్ వ్యూ కూడా ఎలా ఉంటుందో చూసేద్దాం. సో ఇప్పుడు మీరు అక్కడ బోట్ చూసారు కదా, ఆ బోట్ వచ్చేసి కెనడా అన్నమాట. సో అదంతా కెనడా సైడ్ కి వస్తుంది. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ అమెరికన్ వాటర్ ఫాల్స్. అండ్ మీకు స్ట్రైట్ గా కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ వచ్చేసి హార్స్ షూ వాటర్ ఫాల్స్. ఇప్పుడు వాటర్ ఫాల్స్ ని దగ్గర నుండి చూడాలంటే బోట్ ఎక్కిపోవాలి. దాన్నే మేడ్ ఆఫ్ మిస్ట్ అంటారు. వీకెండ్ కావడంతో చాలా క్రౌడ్ ఉంది. అండ్ దానికి తోడు ఫుల్ హీట్. అండ్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. నేనైతే ఆల్మోస్ట్ 2 hours లైన్ లో ఎండలోనే నుంచున్నా, జస్ట్ టు వాచ్ దట్ వ్యూ. అమ్మయ్య, ఫైనల్ గా టికెట్స్ దగ్గరికి అయితే వచ్చి టికెట్స్ తీసుకుంటున్నాం. టికెట్స్ తీసేసుకున్నాం కదా, ఇంకా వెళ్ళిపోతాం అనుకునేసరికి మళ్ళీ ఇక్కడ బ్రేక్. ఆల్మోస్ట్ 40 minutes అయితే వెయిట్ చేసాము. ఇది దాటుకుని మళ్ళా ముందుకు కదిలితే ఇంకా వెళ్ళిపోతాం రా అనుకునేసరికి ఇక్కడ మళ్ళా ఇంకొక 20 minutes బ్రేక్ వచ్చింది. ఇందాక చెప్పాను కదా డ్యూటీ ఫ్రీ కెనడా అని, ఇదే ఆ బ్రిడ్జ్. మీరు చూస్తున్నారు కదా యుఎస్ఏ ఫ్లాగ్ అండ్ కెనడా ఫ్లాగ్ ఉంది. అటు ఇటు రావచ్చు పోవచ్చు, వీసా ఉంటే ఫర్ బోత్ కంట్రీస్. ఫైనల్ గా బోట్ ఎక్కడానికి అయితే వచ్చేసాము. వెయిట్ చేస్తూ 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 లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్ చూద్దామని చాలామంది అనుకుంటారు కదా. కానీ కొన్ని సిచ్యువేషన్ల వల్ల అవి కుదరవు. అలాంటిది నాకు వచ్చిన అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటా? అందుకే ఇంత కష్టపడైనా లైన్లో ఎండలో నిలబడి ఫైనల్గా అయితే చూసేసాను. ఎలా ఉంది వీడియో మీరు కూడా చూసి కామెంట్ చేసి చెప్పండి.
ఇప్పుడు మీరు కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్ని కెనడా సైడ్. ఆ బోట్ ఉంది కదా, అది మొత్తం కెనడా, అంటే కెనడా సైడ్ విజిటర్స్. ఒకరికి ఒకళ్ళు హాయ్ బాయ్ చెప్పేసుకొని వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేము వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళిపోతున్నాం. అది చూస్తున్నారు కదా, అదే హార్స్ షూ వాటర్ ఫాల్స్. అలా డే టైంలో ఎంజాయ్ చేసి నైట్ వ్యూలోకి జంప్ అయిపోదాం. చూడండి, చూస్తున్నారు కదా ఎంత బాగుందో లైట్స్తో. అండ్ కాసేపు ఉంటే ఫైర్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ ఇది ఎవ్రీ ఇయర్ మే నుండి అక్టోబర్ వరకు ఇలానే జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అంతేకాకుండా ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు థ్యాంక్ యూ గైస్, బాయ్, టేక్ కేర్.